ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు మనల్ని బలపరచడానికి దేవుని క్రైస్తవ బిడ్డలను సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసాన్ని బలపరచడానికి ఎంతగానో మరి ప్రసంగాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఎంతోమందిని దేవునిలోకి నడిపించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చూసాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి మాటలు ఏంటంటే, నీవు ఎవరిని సేవిస్తున్నావు? నీవు ఎవరిని సేవిస్తున్నావు? మనం నిత్య జీవితంలో మనం ప్రతిరోజు జీవిస్తున్నటువంటి జీవితంలో మనం ఎవరిని సేవిస్తున్నామో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది డబ్బుని సేవించే వాళ్ళు ఉన్నారు. చాలామంది రకరకాల వ్యసనాలను సేవించేవారు ఉన్నారు. ఇంకా చాలామంది దేవుణ్ణి సేవించేవారు ఉన్నారు. ఇలాగా అనేక రీతులుగా మనము ఎవరెవరినో సేవించేవారిని మనం చూస్తూ ఉంటాం. సేవించుట అంటే అర్థం ఏంటంటే, సేవించుట అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే వారిలాగా నడుచుకొనుట, లేకపోతే వారిని అనుకరించుట. సేవించటం అంటే వారిని పూజించటం, గౌరవించటం, ఇవన్నీ పదాలు అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం నుండి, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీ పితరుల నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులు మోగుదుముగాక. ఐగుప్తు దేశమున దాసుల గృహములో నుండి మనల్ని మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడని ప్రజలు చెబుతూ ఉన్నారు. చూడండి, మోషే తర్వాత దేవుడు యెహోషువని ఎన్నిక చేసుకున్నాడు. యెహోషువని ఎన్నిక చేసుకుంటే దేవుడు, మనం ఇందులో కొన్ని విధానాలు చూడవచ్చు. యెహోషువని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడంటారు? మోషేకి కుమారులు లేరా? ఏమండి, మోషేకి కుమారులు లేరా? మోషేకి మరి చుట్టూ జనాంగం లేదా? ఎంతోమంది జనం ఉన్నారు కదా. మరి ఎంతోమంది గోత్రకర్తలు, ఎంతోమంది 12 గోత్రాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా దేవుడు యెహోషువని ఎందుకు చేసుకున్నాడు అంటే, యెహోషువ దేవుణ్ణి సేవించే విషయంలో నమ్మదగినటువంటి వాడు, యథార్థపరుడు, విశ్వాసము కలిగినటువంటి వాడు, బలమైనటువంటి మరి ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ ఏమంటున్నాడు అంటే, మనం అమోరీల దేశంలో మనం నివసిస్తున్నాం కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్య దేవతలను పూజించేవారు. మరి మన పితరుల నాటి నుండి కూడా మనం విగ్రహములను పాలద్రోసి వాటన్నిటిని విడిచిపెట్టి మనం ఐగుప్తులో నుండి విడిపించినటువంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. మరి నేను నా ఇంటి వారు మాత్రం దేవుణ్ణి సేవిస్తాం, మీరు ఎవరిని సేవిస్తారో నాకు సంబంధం లేదు అని చెప్పేసి యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఈ రోజున దేవుణ్ణి
వెంబడించేవారు సేవించేవారు తక్కువ. ఏమండి? వెంబడించేవారు సేవించేవారు తక్కువ. ఎందుకంటే ఉండటానికి జనం ఉన్నారు కానీ దేవుణ్ణి సేవించే బలమైనటువంటి విశ్వాసులు లేరు. అందుకనే దేవుడు ఈ రోజున ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీవు ఎవరిని సేవిస్తున్నావు? నీవు ఎవరిని సేవిస్తున్నావు? చూడండి, యెహోవాని సేవించుట అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. యెహోవాను సేవించడం అంటే ఏదో ఆదివారం నాడు మందిరానికి వచ్చి వెళ్ళిపోయి మరి తర్వాత రోజుల్లో మన ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కాదు యెహోవాను సేవించడం అంటే. యెహోవాను సేవించడం అంటే అర్థం ఏంటి అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు ఏం చేయాలి? దేవుణ్ణి ధ్యానించుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా సువార్తను ప్రకటించాలి. బలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అదే యెహోవాని సేవించటం. మరి యెహోవాని సేవించేవారు దేవుడు ఇక్కడ యెహోషువ తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే మీరు ఎవరినైనా సేవించుకోండి, నాకు సంబంధం లేదు. అంటే యెహోషువ కుటుంబానికి యజమానుడిగా ఉన్నాడు. యజమానుడిగా ఉన్నటువంటి యెహోషువ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన ఏమంటున్నాడు? మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం, యెహోవాని అనుసరిస్తాం, యెహోవాని పూజిస్తాం, ఆయన్ని తప్ప ఇంకెవరిని మేము ఆరాధించాం అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నారు. అర్థమవుతుందండి? గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు చాలా లోకంలో రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఎన్ని మార్గాలు ఉన్నాయండి? ఒకటి మంచి మార్గం ఉంది, ఒకటి చెడు మార్గం ఉంది. ఏ మార్గాన్ని ఎన్నిక చేసుకోవాలో అది ఎవరి నిర్ణయం? మన నిర్ణయం అది. ఇప్పుడు బలవంతంగా నువ్వు ఇట్లా రా, ఇట్లా చెయ్యి, ఇలా ఉండు అంటే చేస్తారండి ఎవరన్నా? బలవంతంగా మనం తీసుకొచ్చి ఇదిగో నువ్వు ఈ మార్గంలో నడు, ఈ మార్గంలో నడితే నీకు మేలు అని ఎవరైనా మనం బలవంతంగా చేస్తే చేస్తామా? మనం చెయ్యం. అది మన ఇష్టపూర్వకంగా చేయాలి. ఇష్టపూర్వకంగా దేవుని పూజించడం అనేది చేయాలి. ఇష్టంతో చేసేవారు దేవుణ్ణి సేవించగలుగుతారు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది ఏమంటే నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం. మరి మంచి మార్గాన మనం వెళ్ళినప్పుడు, మంచి మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు, ఆ మంచి మార్గంలో మనం నడిచినప్పుడు ఏమవుతామంటే మంచి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అందుకనే మంచి మార్గం ఉంది, చెడు మార్గం ఉంది. ఈ రెండు మార్గాల్లో ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో అది నీ నిర్ణయమే. యెహోషువ ప్రజలతో చెబుతున్నటువంటి మాట అదే. ఇటు దేవుణ్ణి సేవించిన వారిని ఐగుప్తులో నుండి మరి చెరలో నుండి బానిసత్వంలో నుండి విడిపించిన దేవుణ్ణి మనం ఆరాధించుకుంటే, నేను ఆరాధిస్తున్నా, మీరు ఆరాధిస్తే ఆరాధించండి, లేకపోతే లేదంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మమ్మల్ని చెరలో నుండి బానిసత్వంలో నుండి విడిపించిన దేవుణ్ణి మేము వదిలిపెడితే మాకు శాపం వస్తుంది, కాబట్టి మేము ఆయన్నే సేవిస్తాం అంటున్నారు వాళ్ళు కూడా. కాబట్టి యెహోషువ తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే ఆయన కుటుంబాన్ని బాగు చేయటానికి, ఆ కుటుంబం దేవుల్లో నిలబడటానికి కారణమైంది యెహోషువ తీసుకున్న నిర్ణయం. ఈ రోజున మరి మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన కుటుంబం నిలబడిద్ది. మన కుటుంబం కరెక్ట్గా నడవాలంటే యజమానుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అర్థమవుతుందండి? యజమానుడు సరిగా లేకపోతే, యజమానుడు కుటుంబానికి భర్త అనేవాడు సరిగా లేకపోతే ఆ కుటుంబ నిర్ణయాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి, వారి విధి విధానాలు మారిపోతాయి. ఏమండి? యజమానుడు కరెక్ట్గా దేవుణ్ణి సేవించకపోతే మనం కూడా అదే దారిలో నడుస్తాం, మనం కూడా అలాగే పాడైపోతాం. అందుకనే ఇక్కడ యెహోషువ తండ్రి స్థానంలో ఉండి ఒక కుటుంబానికి ఆయన భర్తగా, భార్యకు భర్తగా ఉండి, పిల్లలకు తండ్రిగా ఉండి ఆయన తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే
మీరు ఏదైనా చేయండి కానీ నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తామంటున్నాడు. మరి మన జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం?